హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీస్ వ్లాగ్. ఈ రోజు మేము చిక్మంగళూరుకి వెళ్తున్నాము. సో మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. సో ఇప్పుడు మీరు మా వీడియోలో చూడండి, చిక్మంగళూరుకి ఎలా వెళ్ళాలి బెంగళూరు నుంచి, ఇంకా అక్కడ హోటల్లో ఎలా స్టే చేయాలి, అక్కడ ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయి చూడవలసినవి అన్ని మనం చూద్దాం. మనకి బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి 242 కిలోమీటర్స్ వస్తుంది. మేము కార్లో వెళ్తున్నాం కాబట్టి ట్రావెలింగ్ టైం అరౌండ్ 5 అవర్స్ ఉంటుంది. 4 అవర్స్ 15 మినిట్స్ అలా పట్టచ్చు. సో ఇంకా మనం అక్కడక్కడ బ్రేక్ తీసుకుంటాం కాబట్టి అప్రాక్సిమేట్లీ 5 అవర్స్ 5.5 అవర్లో మనము బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి వెళ్ళే దారి వచ్చి 4-వే ఉంటుంది అనమాట. అది ఎక్కడి వరకు ఉంటుందంటే బెంగళూరు టు హాసన్ వరకు మాత్రం 4-వే ఉంటుంది. హాసన్ నుంచి చిక్మంగళూరుకి మనకి 2-వే ఉంటుంది అనమాట. సో అక్కడ కొంచెం స్లోగా వెళ్లాల్సింది ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. రోడ్ అంతా ఎక్కడ ఘాట్ సెక్షన్ అయితే ఏం లేదు. రోడ్ చాలా బాగుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళచ్చు. ఒకవేళ మీరు ట్రైన్కి వెళ్ళాలనుకుంటే బెంగళూరు నుంచి మల్టిపుల్ ట్రైన్స్ అనేది అవైలబిలిటీలో ఉంది. మీరు బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి వెళ్ళాలంటే కాడూర్ అనే రైల్వే స్టేషన్ వరకు బుక్ చేసుకుంటే అక్కడ నుంచి మనకి 45 మినిట్స్ పడుతుంది అనమాట చిక్మంగళూరు రీచ్ అవడానికి. చిక్మంగళూరుకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి బెంగళూరు ఎయిర్పోర్ట్, ఇంకా మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ అనమాట. ఈ రెండు ఎయిర్పోర్ట్స్ కొంచెం నియర్గా ఉంటాయి. మీరు ఒకవేళ ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ రెండు ప్రదేశాలు ఎక్కడో మీరు దిగిన తర్వాత మళ్ళీ మీ యొక్క జర్నీని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మ్యాంగ్లూరు నుంచి రావాలన్నా కానీ మనకి మల్టిపుల్ ట్రైన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఒకవేళ మీరు బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే మనకి బెంగళూరు నుంచి మల్టిపుల్ బస్సెస్ అనేది అవైలబిలిటీలో ఉంది. మీరు బెంగళూరు బస్ స్టేషన్ నుంచి చిక్మంగళూరుకి బస్సెస్ బుక్ చేసుకోవచ్చు. మనకి జర్నీ టైమింగ్ వచ్చి 5.5 అవర్ నుంచి 6 అవర్స్ పడుతుంది. ఇట్స్ డిపెండింగ్ ఆన్ మీరు చూస్ చేసుకున్న బస్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా మ్యాంగ్లూరు నుంచి కూడా మనకి చిక్మంగళూరుకి బస్సెస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. మనకి బెంగళూరు నుంచి హాసన్ వరకు 4-వే అని చెప్పాను కదా. రోడ్డుకి రెండు వైపులా ఒక్క చెట్లు ఇంకా కొబ్బరి తోటలో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పనస చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. పనస పండ్లు కూడా రోడ్డు పక్కన పెట్టుకొని అమ్ముతూ కనిపించారు. ఇప్పుడు మేము హాసన్ని దాటుకొని చిక్మంగళూరుకి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ రోడ్డుకి రెండు వైపులా మొక్కజొన్న పంట ఎక్కువగా పండిస్తూ కనిపించారు. అదేవిధంగా ఇల్లులు కూడా చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. పొలాల్లో కట్టుకొని చాలా పీస్ఫుల్గా వీళ్ళు నివసిస్తున్నారు. ఇక ఈ రోడ్డు చూడండి, మొత్తం డబుల్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం స్లోగా వెళ్ళాలి. ఇక్కడ మీరు ఈ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయండి.
మనం చిక్మంగళూరు ది ల్యాండ్ ఆఫ్ కాఫీ అనే ప్లేస్ని ఇప్పుడు మనం చేరుకున్నాం అనమాట. సో ఫైనలీ మేము బుక్ చేసుకున్న గ్రాస్ ల్యాండ్ హోమ్ స్టే అనే హౌస్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇంకా ఇక్కడ కార్ పార్క్ చేసి ఇంకా మేము రూమ్లోకి వెళ్తున్నాము. సో హోమ్ స్టే అయితే చాలా బాగుంది చూడడానికి. ఇంకా సరౌండింగ్స్ కూడా చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంత ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇంకా నాట్లయితే ఏమి వేయలేదు కానీ ఇంకా బాగుంది. నీళ్ళన్నీ స్టోర్ చేస్తున్నారు, నాటుకే వేస్తారు అనుకోండి. ఇంకా చూడండి మొత్తం వ్యూ ఎలా ఉందో, చాలా ప్లెజెంట్గా ఉంది. ఎలాంటి నాయిస్ కానీ ఏం సౌండ్ లేవు. ఇది సిటీకి కొంచెం 7 కిలోమీటర్స్ దూరం వస్తుంది. ప్రస్తుతానికి అయితే రిసార్ట్ చాలా బాగుంది. ఇది హోమ్ స్టే చూడండి, ఇక్కడ డెకరేషన్గా పూలు కూడా పెట్టున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇది హాల్ అనమాట. మనం ఇక్కడ కూర్చోవచ్చు కూడా. చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. మేమైతే 3 రూమ్స్ బుక్ చేసుకున్నాము. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది పూజ రూము, కిచెన్లో అయితే ఏం లేవు. ఐ థింక్ మేము వండుకోవచ్చు అనుకుంటా, తెలీదు, ఒకసారి వాళ్ళని కనుక్కోవాలి. ఫ్రిడ్జ్ ఉంది, ఇంకా డైనింగ్ టేబుల్. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఐ థింక్ ఇది 5 బెడ్రూమ్ హౌస్ అనుకుంటాను. ఇప్పుడు మా రూమ్కి వెళ్దాం. ఎలా ఉంది మా రూమ్ సార్? ఇదొక బెడ్రూమ్, బాత్రూము. ఇది సెకండ్ బెడ్రూమ్. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బాల్కనీ వ్యూ చూడండి, చాలా బాగుంది. సో ఇక్కడ కాఫీ తోటలు కనిపిస్తున్నాయి చూడండి. సో మనకు ఆపోజిట్ కనిపిస్తుంది కాఫీ తోటలు. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది బాత్రూమ్. అన్ని బాత్రూమ్స్ చాలా క్లీన్గా ఉన్నాయి. ఇంకా ఇది పెద్ద బాల్కనీ ఒకటి ఇచ్చారు, చాలా బాగుంది. బాల్కనీలోంచి వ్యూ ఇది. ఇక్కడ మా వాళ్ళు హౌస్ యొక్క మెజర్మెంట్స్ ని కొలుస్తూ ఉన్నారు. ఈ విధంగా మనము హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు అనమాట. చూడండి ఎలా ఉందో మా వాళ్ళ ప్లాన్స్ అన్ని. ఇవన్నీ వచ్చేస్తాయి. చాలా మాడిపోండి అన్నం అవుతుంది కదా. ఇంకా నీకు ఇప్పుడు ఏం కావాలి నీకు చెప్పు, ఏం కావాలి నీకు? తింటా మాడిపోండి తిన్నావు కదా.
కదా బిర్యానీ తిందాం పదా, బిర్యానీ తిందాం పదా, బిర్యానీ తిందాం పదా. ఇక్కడ చికెన్ బిర్యానీ ఫేమస్ అంట. 8 మంది, 8 మంది. ఇక అందరూ ఫ్రెష్ అయిన తర్వాత లంచ్ చేయడం కోసము వెళ్తూ ఉన్నాము. ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత నేరుగా చిక్మంగళూరులో లోకల్ ప్లేస్లో అయినటువంటి హిరి కొలాలే లేక్ చూడడానికి, ఇంకా కాఫీ మ్యూజియం చూడడానికి వెళ్తూ ఉన్నాము. యాలకులు, యాలక్కాయలు కదా, యాలకులు చెట్లా. అవి కాఫీ చెట్లు, అవే కాఫీ తోటలు అవి. ఇది బాదం చెట్టు, ఇది బాదం చెట్టు. బాదం చెట్టు తెలిసినప్పుడు ఆ పక్క చెట్టు ఉండికే తెలియాలి. అయితే మళ్ళీ కోసుకున్నాం ఇప్పుడు దిగబట్టానంట. పిల్లలు కోసుకొస్తాం ఏలక్కాయలు, ముద్దమాడిపప్పు, ఈత కొట్టచ్చు. అప్పుడు చెప్పండి మా రాజుగారిని దొడుకొచ్చుంటే మొద్దడికి పోయిరా. చికెన్ తిని బయలుదేరి నాకు కూడా మేమందరం లంచ్ కంప్లీట్ చేసుకొని హిరి కొలాలే లేక్ చూడడానికి ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం. ఈ హిరి కొలాలే లేక్ చిక్మంగళూరు నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఈ లేక్ చూడాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలోనే వ్యూస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మొత్తం క్లౌడ్స్ అంతా మనం కొండపైన వెళ్తూ ఉంటే చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. ఇక ఈ లేక్ వెళ్ళాలనుకుంటే చుట్టుపక్కల మనకి కాఫీ తోటలు అన్నిటినీ దాటుకొని వెళ్ళాలి. కాబట్టి ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కాఫీ తోటలు అనమాట. ఇక్కడ అవన్నీ పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉన్నాయి, కాఫీ ఎస్టేట్స్. రబ్బర్ చెట్ల ఏమి తెలియదు. కాదు కాదు, రబ్బర్ చెట్లు కాదు. రోడ్డు పక్కన చేస్తున్నారు బోర్లీలు. ఎక్కడ పట్ట నీళ్ళు లేక రోడ్లకి పోతే పక్కన వేసుకొస్తుంది. ఇలా రోడ్లు బాగున్నాయి, అర్థమైంది కదా, వ్యూ కూడా బాగున్నాయి. గుడి చిన్న రామాలయం ఏదంటే ఇటు తీసుకోండి. మళ్ళీ ఏమున్నా సిటీకి రావాల్సిందే కదా మనం. మిరియాలా తీగలు ఉండేది, మిరియాలు, పనసకాయలు అంతా ఉంది. ఉండేదంతా మిరియాలు ఇడే, కాఫీ ఇడే. చల్లని ప్రదేశంలో అవన్నీ పండేది, మిరియాలు, కాఫీ అంతా. టీ ఆకు కూడా. సో ఈ ఫస్ట్ ఈ కాఫీ అనేది వీడికి ఎట్టొచ్చిందంటే బాబా బుడంగిరి అనే అతను ఉన్నాడు కదా, అతను ముస్లిం. అతను మన దుబాయ్కి ఉన్నాయి కదా కంట్రీస్, లేదు ఆడికి పోయినాడు అనమాట ఏదో వ్యాపార నిమిత్తం. పోతే ఇంకా ఆడ రిటర్న్ వస్తుంటారు కదా, ఆడ కాఫీ రుచి చూసినాడు, భలే ఉన్నాయని చెప్పి ఆ కాఫీ గింజలు ఎట్టన్నా మన ఇండియా తేవాలని చెప్పి అప్పుడు కాఫీ గింజలు వేరే దేశంకి ఎత్తుకోపోవడం ఇదే మన నిషేధం, బ్యాన్ అనమాట. లేదా మింగళ ఈ గడ్డం పొడుగ్గా ఉంటుంది ఆయనకి, ఆ గడ్డంలో ఒక 6 గింజలు పెట్టుకొచ్చేసినాడు ఆ గడ్డంలో కనపడకంటే ఊరికి. సో 7 వచ్చి నాటినాడు. సో నాటి ఇంక కాఫీ గింజలన్నీ పెంచి మన ఇండియాకి అంతా పరిచయం చేసినాడు అనమాట కాఫీ గింజల్ని. అది స్మగ్లింగ్ చేసినాడు అని చెప్పాలి. అది అట్ట మన ఇండియాలో కూడా కాఫీ అనేది స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి బాబా బుడ్డంగిరికి గుడిగడ కాఫీ గింజలతో. చిక్మంగళూరులో మా డే 1 హోమ్ స్టేలో చెక్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ దగ్గరగా ఉన్న హిరి కొలాలే లేక్ చూడడానికి వచ్చాము.
ఇక్కడ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది, మీరు కూడా చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఎలాంటి బోటింగ్ ఏమీ లేదు, మనం జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళి చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసుకొని రావచ్చు అనమాట. బోటీలన్నీ పెట్టరు మునిగిపోతారని, అక్కడ చూడు పొగంతా ఎట్టబోతుందో. హిరి కొలాలి లేక్ ఎలా ఉంది కీర్తి? చాలా చలిగా ఉందా? చలిగానే ఉంది. ఎలా ఉందమ్మా? చలిగా ఇక్కడ మనకి ఒక శివాలయం కూడా ఉంది, మనం శివుణ్ణి దర్శనం చేసుకొని కూడా రావచ్చు అన్నమాట.
ఈ గుడి చూడడానికి చాలా చిన్నగా ఉన్న చాలా బాగుందన్నమాట. ఎందుకంటే నేచర్లో ఉంది కదా, చాలా ప్రశాంతంగా ఇక్కడ ఉంది. చూడండి మన శివలింగం కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ కాఫీ తోటలు అనమాట. ఇవన్నీ కాఫీ చెట్లు. ఇప్పుడే గింజలు వచ్చినాయి, పచ్చిగా కనిపిస్తున్నాయి. ఇంకా ఐ థింక్ ఇవన్నీ ప్రైవేట్ ఎస్టేట్స్గా ఉన్నాయి, అందుకని క్లోజ్ చేసేస్తున్నారు. తోటలోకి అయితే మనకి ఎలాంటి అనుమతి లేదు. పనసకాయలు నేను ఒకసారి 10 వేసుకొచ్చిన కేరళ నుంచి. కొల అయిపోయినాయి. 1 2 కాదు 10. ఎంత అవి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ తోటలన్నీ అల్లం తోటలు అనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఈ చెట్లన్నీ అల్లం చెట్లు. ఈ చెట్టు యొక్క వేరుకే అల్లం అనేది మనకు వస్తుంది. ఇవి ఇక్కడ ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి కాబట్టి, చల్లగా ఉంటుంది కాబట్టి ఈ పంటకి ఇది చాలా అనుకూలమైనది. అందువల్లే ఇక్కడ అల్లము, కాఫీ తోటలు, ఇంకా మిరియాలు ఎక్కువగా పండిస్తూ ఉన్నారనమాట రైతులు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు మనము మహాత్మా గాంధీ పార్క్ వచ్చాం అనమాట, చిక్మంగళూరులోనే. ఇది సిటీలోనే ఉంటుంది. ఈ పార్క్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. గిరికొలాలే లేక్ చూసిన తర్వాత మా ప్లాన్ కాఫీ మ్యూజియం చూడడానికి వెళ్ళాము. యాక్చువల్గా మేము వెళ్ళే సమయానికి కాఫీ మ్యూజియం క్లోజ్ చేసేస్తున్నారు. మేము వెళ్ళాము 6 o'clockకి. సో యాక్చువల్గా క్లోజింగ్ టైం వచ్చి 5:30 అనమాట. మేము చూసుకోలేదు, అందువల్ల అది క్లోజ్ చేసేస్తారు. సో ఇంకా డైరెక్ట్ రూమ్ కిందకి వెళ్ళడమని ఇంకా చూస్తే మహాత్మా గాంధీ పార్క్ అనిపించింది. సో అందుకని ఇక్కడ కూడా ఒకసారి చూసుకోవదామని ఇక్కడికి వచ్చాం. ఈ పార్క్లోకి ఎంటర్ అవడానికి పర్ పర్సన్ దగ్గర 40 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఎంట్రీ ఫీజ్ 40 రూపీస్ అనమాట. ఇక్కడే మనకి ఒక ట్రైన్ కూడా ఉంది. ఈ ట్రైన్ మొత్తం ఐ థింక్ ఈ కొండ చుట్టూ తిప్పుతారనుకుంటా. చూద్దాం, ఈ ట్రైన్ టికెట్ కూడా ఎంత ఉందో తీసుకుని ఒక రౌండ్ వెళ్దాం. వస్తున్నారు.
ఈ చిన్న ట్రైన్కి 2 బోగీలు ఉన్నాయి. సో ఈ 2 బోగుల్లో 16 మెంబర్స్ ట్రావెల్ చేయొచ్చు. సో వీళ్ళు పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక మా వాళ్ళంతా రెడీగా కూర్చున్నారనమాట. ట్రైన్ స్టార్ట్ అవుతుందని. డ్రైవర్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడే మనకి డ్రైవరే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తనకే అక్కడ నుంచి టికెట్ తీసుకోవచ్చు అనమాట. అందరూ టికెట్ తీసుకున్నాక ఇంకా ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ కొండ చుట్టూ ఒక 2 రౌండ్లు వేస్తారనమాట డ్రైవరు. ఆ తర్వాత మనం ఎక్కాం కదా, అదే ప్లేస్లో మనల్ని దింపేస్తారనమాట. సో ఇది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక గాంధీ పార్క్ చూసుకొని మా హోమ్ స్టేకి వెళ్ళిపోయాం అనమాట. డే 1 బాగా టైడ్ అయ్యాం కదా, అందుకే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వీడియోలో ములయంగిరికి ఇంకా బాబా బుడంగిరికి వెళ్తాము. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ వీడియో, ఖచ్చితంగా చూడండి. మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.